నోరు మెదపరు. ఈ రోజు రాష్ట్రంలో 15 నెలలు అయింది. ఏదైతే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలికని అత్యాచారం చేసి 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలేదు అప్పటి వరకు. ఏదో వీళ్ళ ప్రభుత్వమేనా, వీళ్ళ మనుషులేనా, అసలు ప్రభుత్వం నడుస్తుందా? మరి వీటన్నిటి మీద ఎక్కడా నోరు మెదపలా. నిన్నెందుకు నోరు మెదిపారు? 2 వర్గాల మధ్య వాటాల్లో తేడా. ఆ జయసూర్య అనే అతను ఒక వర్గానికి పేకాట ఆడటానికి కొమ్ము కాస్తున్నాడు, ఇంకో వర్గానికి కొమ్ము కాయట్లా. అరే అసలు వీళ్ళు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేను గట్టిగా మాట్లాడితే చాలా పరుషపద్యాలంతో ఉంటది కానీ ఏమండి 16 నెలలుగా తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? పవన్ కళ్యాణ్ లేడా? జనసేన ఎమ్మెల్యే భీమవరంలో లేడా? ఉన్నాడా? పోయాడా? మరి ఇప్పుడు ఏడ వచ్చింది? ఏపీకి కొత్తగా పరిచయం అయినాయా వెంకటరెడ్డి గారు? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం క్యాసినో ఈ ఆటలన్నీ? ఏంటది క్యాసినో కానీ ఈ ఆటలు జోదాలు ఉన్నాయి కదా, అసలు పరిచయం చేసిన ఘనత ఎవరిది? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం? పరిచయం గతంలో కూడా ఉన్నాయా మీ ప్రభుత్వం? 16 అయిపోయింది. మీరు గుడివాడలో నిజంగా వైఎస్ఆర్సీపీ క్యాసినో నిర్వహించిందంటే కేసు ఎందుకు పెట్టలా? నేను అనలేదు గుడివాడని, మీరే డైరెక్ట్ గా గుమ్మడికాయలు దొంగ అంటే భుజంలో అనుకుంటున్నారు. గుడివాడని నేను అన్నానా? మీరే డైరెక్ట్ గా అవసరం లేదు. ఎందుకంటే గాలి మాటలు పనికి మాల ఆరోపణలన్నీ చేశారు కాబట్టి వాస్తవం చెప్తున్నా. మరి 10 నెలలు అయింది కదా గుడివాడలో క్యాసినో నిర్వహించారంటే కేసు ఎందుకు పెట్టలా? అంటే వాళ్ళు చేసే తప్పుడు ఆరోపణలని అర్థం కదా. మా మీద అనేక రకాల కేసులు పెట్టారు కదా ఇప్పటి వరకు, మరి ఇటు మీద ఎందుకు పెట్టలా? చెప్పండి సార్. నేను నెగిటివ్ మాట్లాడుతాను, మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను సార్. మీరు అడిగిన దానికి మీరు క్వశ్చన్ కి క్వశ్చన్ సమాధానం కాదు. నేనేం అడిగాను? మీరు ఇప్పుడే కొత్తగా వచ్చినాయా క్యాసినోలు గతంలో ఉన్నాయా అని అడిగా. మీరే కంగారు పడి మీరే భుజాలు తడుముకుంటున్నారు. నేనేం వైసీపీని టార్గెట్ చేసి అడగలేదే. నేను న్యూట్రల్గానే ఉన్నా. గతంలో ఉన్నాయా ఇప్పుడే వచ్చినాయా అని నేను అడిగా. మీరే గుడివాడలో ఆడించలేదు, అంతకుముందు కొడాలి నాన్నగారు చెయ్యలేదు అని మీరే అంటున్నారు. మా మీద విపరీతమైన ఆరోపణలు చేసి, చాలా ఓవర్ యాక్షన్ చేసి, చాలా అతి చేసి, చాలా కంగారు పడి చేశారు కదా. అందుకని ముందే వాళ్ళు కంగారు పడకుండా నేను చెప్తున్నా. అరే 16 నెలలు అయింది కదా గుడివాడలో కేసు ఎందుకు పెట్టలా? ఒకవేళ నడిస్తే అంటే నడవలేదు లేకపోతే ఏమన్నా పెట్టేవాళ్ళు కదా. ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది, పెడతారా? దమ్ముందా? ఏమన్నా చేయగలరా? ఇన్ని రకాలు అడుగుతున్నా. కంగారు ఎందుకు? ఇప్పుడు నేను అడిగినాను క్లియర్ గా. భీమవరం ఎమ్మెల్యే ఎవరు? జనసేన కాదా? మరి ఎమ్మెల్యేకి తెలియకుండా అక్కడ పేకాట కేంద్రాలు నడుస్తాయా? ఏ సార్ మీరు జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి. ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ నియోజకవర్గం ఏమన్నా జరిగిద్దా? అధికార పార్టీ ఎమ్మెల్యే, అపోజిషన్ అంటే జరగకుండా జరిగింది చూడు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలియకుండా ఏమైనా జరిగిద్దా? మరి ఇవన్నీ చెప్పాలి కదా సమాధానం. రైట్ రోజు పేపర్ లో అనేక వార్తలు ఈ భీమవరం కావచ్చు, అనేక నియోజకవర్గాలు కాబట్టి వచ్చినా ఏ రోజు ఎందుకు స్పందించాలా? ఇన్ని అంశాలు జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు? మరి ఈ రోజు ఎందుకు స్పందించారంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి అది జరగకూడదు. కల్తీ మధ్య మీద చర్చ జరుగుతుంది కాబట్టి జరగకూడదు. ఇలా అనేక అంశాల మీద చర్చ జరగకూడదు కాబట్టి ఏదో నేను లేఖ రాశా, నేను అనేవాడిని ఒకటి ఉన్నా, ఈయన లక్ష్మీనాయుడు జరిగింది, అయినా నేను నోరు మెదపలా, అయినా నేను ఉన్నానని గుర్తించండి. ఇవి ఇలాంటి ఒక లేఖ రాసినట్టుగా కంటి తూపు చర్య అంతే, అంతకుమించి చేయలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి. నమస్తే లక్ష్మీకాంత్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారో ఇది కేవలం కంటి తుడుపు చర్యల్లో భాగము, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు వెంకటరెడ్డి గారు. అసలు ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యే ఉన్నారు, మీ జనసేన ఎమ్మెల్యే అంజిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలియకుండా జరగదు, ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నాయి అన్నారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మరి చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళి అంటున్నారు. ఇవి వెంకటరెడ్డి గారు చేసే ప్రెజెంట్ ఆరోపణలు, ఏమంటారు మీరు? సార్, ముందు ఫ్యామిలీ సభ్యులకి ఏమైనా వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ప్రతిసారి ఏదైనా విషయాన్ని ప్రాధాన్యం చేయడం, విషయాన్ని పక్కదారి పట్టించడం, ఈ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అధికారంలో రావాలి, కూటమిలో చిక్కెట్లా పెట్టాలని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నప్పుడు పార్టీలు ఏ విధంగా ఉన్నా కానీ ఒక వ్యక్తుల్ని
గౌరవించుకోవాలన్న ఒక సభ్యత సంస్కారం లేకుండా ఎమ్మెల్యేని పట్టుకొని ఆడు వీడని మాట్లాడటం ఎంతవరకు సబ్బండి? ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నామండి? మీరు మాట్లాడేదానికి ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఒకటి ఉండాలి. అంతేగాని వాళ్ళ రోజున ఆ జనసేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటండి? చేస్తున్నారు. మేము వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తున్నాం కానీ గాడు గీడని సంబోధిస్తున్నావా ఎక్కడన్నా డిబేట్లలో? మేము ఇవాళ రోజున మాకు 164 సీట్లు వచ్చినా కానీ మేము ఎక్కడా కూడా